మావోయిస్టు చరిత్ర తుది అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తుంది. కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా 2026 మార్చి 31 నాటికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని గత ఏడాది ప్రకటించాడు. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు కనిపిస్తుంది. గడువుకు ఇంకా 40 రోజులు వ్యవధి మిగిలి ఉండడంతో మిగిలిన అగ్రనేతల కోసం 4000 మంది బలగాలతో కర్రెగుట్టలను పూర్తిగా రౌండప్ చేశారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా బడే చొక్కారావు, దేవ్జీ లాంటి టాప్ లీడర్ల కోసం కర్రెగుట్టల్లో రెండవసారి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే లొంగిపోని నక్సల్స్ తెలంగాణ వైపుకు రూటు మార్చినట్లు తెలుస్తుంది. అందుకే ఏటూరు నాగారం, ములుగు ఫారెస్ట్లలో భారీ మొత్తంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో ఇంకా 17 మంది అగ్రనేతలు మిగిలి ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజు వెల్లడించాడు. వీరంతా కర్రెగుట్టలు, తెలంగాణ సరిహద్దులను షెల్టర్ జోన్ గా వాడుకుంటున్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్టుతో కేంద్ర బలగాలతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. బలగాల దూకుడు చూస్తుంటే మార్చి 31లోగా ఇండియా నక్సల్ ఫ్రీ కంట్రీగా మారేలా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నక్సల్ లొంగుబాట్లను ప్రోత్సహిస్తుండటంతో వీరు లొంగిపోవడం కోసమే తెలంగాణలోకి ఎంటర్ అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.